నమస్కారం అమ్మా. నమస్తే. జై గురుదత్త అమ్మ. అమ్మ, ఇప్పుడున్న జనరేషన్లో ఏజ్ వచ్చినా కూడా చాలామందికి లేట్గా మ్యారేజెస్ అవుతున్నాయి, సరైన సంబంధాలు రాకపోవడం వల్ల. సో ఆడపిల్లలకు కానివ్వండి, మగపిల్లలకు కానివ్వండి, పెళ్ళిళ్ళు తొందరగా అవ్వాలి అంటే దత్తాత్రేయ స్వామి అనుగ్రహం ఎలా పొందాలి అంటారు? ఏ గ్రహం బాగాలేకపోయినా గురుబలం బాగుంటే ఆ గురువు ముందుకు నడిపిస్తాడు. అందుకే గురుబలం ఉంటే పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి అంటారు. గురుబలం పెరగాలి అని అంటే ఇప్పుడు ఆడపిల్లల్లో కానీ మగపిల్లల్లో కానీ ముందు వాళ్ళ ఆలోచన విధానం కూడా మారాలి. మేము సెటిల్ అయిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటాము అప్పుడే అంటే ఈ లోపల వయసు అయిపోతుంది, ఈ లోపల కళ్యాణం. అందుకే అంటారు కళ్యాణము ఎప్పుడైతే వస్తుందో ఆ సమయంలోనే చేసుకోవాలి అని. పూర్వము అందరూ కూడా సెటిల్ అవ్వకపోయినా చేసుకున్నాక కూడా సెటిల్ అయ్యేవారు. ఇప్పుడు ఏంటంటే అన్నిటి మీద దృష్టి ఎక్కువ ఉంటుంది భగవంతుడి మీద కంటా కూడా. అంటే పరుగుల జీవితము, బిజీ లైఫ్ అన్నీ కూడా ముందు నేను కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, సెటిల్ అవ్వాలి, అప్పుడే పెళ్ళి అనేసరికి ఏజ్ దాటిపోతుంది. ఏజ్ దాటిపోయిన వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. ఇవి కూడా వాళ్ళు సరి చేసుకోవాలి. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటారు. ఇక గురుబలం దగ్గరికి వస్తే గురుబలం పెరగాలి అని అంటే వీళ్ళు ప్రతి గురువారం కూడా ఆచరించాలి. ఎవ్రీ థర్స్డే ప్రతి గురువారం కూడా దత్తాత్రేయ స్వామి పూజ చేసుకోవాలి. చక్కగా పీట వేసుకోవాలి, దత్తాత్రేయ స్వామి ఫోటో పెట్టాలి, పసుపు రంగు ఒత్తులు వేయాలి, ఆవు నెత్తో దీపం పెట్టాలి, పసుపు రంగు నైవేద్యం పెట్టాలి, పులిహోర కానీ కాబూలి శనగలు కానీ అవి పెట్టి అందరికీ పంచాలి. తర్వాత వాళ్ళు కూడా స్వామికి పూజించిన అనఘాలక్ష్మి అనఘాస్వామి అష్టోత్తరం చేయాలన్నమాట. లేదా ప్రతి అష్టమి రోజు అనఘాష్టమి చేసుకోవాలి. అలా అనఘాష్టమి ఒక సంవత్సరం పాటు చేయాలి ఇప్పుడు ఉండే పిల్లలకైతే. అప్పుడు వాళ్ళు ఒక పద్ధతిలోకి వస్తారనమాట. తప్పకుండా ఒక సంవత్సరం పాటు అనఘాష్టమి ప్రతి నెల అష్టమి రోజు మన పీఠంలో అనఘాష్టమి జరుగుతూనే ఉంటుంది. అనఘాష్టమి చేయటం వల్ల గత జన్మ కర్మ దోషాలు తొలగుతాయి. అలాగే ఈ వివాహానికి మనకు ఉండే అడ్డంకులు కూడా తొలగుతూ వస్తాయి అన్నమాట. ఇక నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం అందరికీ పంచాలి. అలాగే వాళ్ళు ప్రతి గురువారం కూడా శ్రీపాదరాజాష్టకం చదువుకోవాలి, దత్తాత్రేయ స్వామి మంత్రం కూడా జపం చేయాలి. ఎన్ని వారాలు చేయమంటారు? ఇలా వాళ్ళు పెళ్ళయ్యే వరకు చేయాలి. వాళ్ళది తొలగే వరకు, పెళ్ళయ్యే వరకు కంటిన్యూ చేయాలి. అయితే వాళ్ళు పూజించిన పసుపు, స్వామి దగ్గర ఏదైతే పసుపు మనం వాడతామో స్నానం చేసే నీటిలో వేసుకొని ప్రతిరోజు స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో. అలాగే ప్రతి గురువారం కాదు ప్రతిరోజు కూడా వాళ్ళు మేడి చెట్టుని తెచ్చిపెట్టుకొని మేడి చెట్టుకు కానీ అరటి చెట్టుకు కానీ పసుపు నీళ్ళు పోసి పసుపు రాసి బొట్టు పెట్టి గురువు అనుగ్రహం పొందాలి. అంటే గురువు తొందరగా అనుకూలించాలి అని అంటే అరటి చెట్టు కానీ మేడి చెట్టును కానీ పూజించాలి. గురువు అనుగ్రహం లభిస్తుంది. అక్కడ నువ్వుల నూనెతో కానీ ఆవ నూనెతో కానీ దీపం వెలిగించి రోజు 9 ప్రదక్షిణలు చేయాలి. రోజు అలా పెళ్ళయ్యే వరకు. అంటే కొందరికి నెల రోజుల్లో అవ్వచ్చు, కొంతమందికి 3 నెలల్లో అవ్వచ్చు, కొంతమందికి 6 నెలల్లో అవ్వచ్చు. ఇది అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఇద్దరికి వర్తిస్తుంది. ఇద్దరు పసుపు రంగు వస్త్రాలు ప్రతి గురువారం వేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎవ్రీ థర్స్డే పసుపు రంగు వస్త్రాలు వేసుకొని దత్తుడిని పూజించాలి. అలాగా గురు దేవాలయాలకు వెళ్ళాలి, అక్కడ సేవ చేయాలి. అక్కడ తగినంత సేవ చేస్తే త్వరగా నాకు తెలిసి 2-3 నెలల్లోనే పెళ్లి సంబంధాలు కూరుతాయి. అంటే ఇప్పుడున్న కాలంలో దత్తాత్రేయ స్వామి ఆలయాలు చాలా తక్కువ. ప్రతి బాబా గుడిలో కూడా దత్తుడు ఉంటున్నారు. ఇలా దత్త పీఠాలు కూడా ఉన్నాయి మాలాగా. గురు దత్తాత్రేయ పీఠాలు కూడా ఉన్నాయి కదా. అలాంటి చోటకి వెళ్ళైనా సేవ చేసుకొని అక్కడ స్వామి హారతుల్లో పాల్గొని అలా ప్రతి గురువారం వెళ్తే తొందరగా పెళ్లి సంబంధాలు అనేవి కుదురుతాయి. ముఖ్యంగా అయితే అనఘాష్టమి వ్రతం చేసుకుంటే గనక తొందరగా పెళ్లి సంబంధాలు కుదురుతాయి. తప్పకుండా అమ్మ నార్మల్గా ఏ గ్రహాలు అనుకూలంగా లేకపోతే అబ్బాయిలకు కానివ్వండి అమ్మాయిలకు కానివ్వండి లేట్గా మ్యారేజెస్ అవుతాయి అంటారు? కుజగ్రహం వల్ల అవుతాయి, శుక్రగ్రహం వల్ల అవుతుంది, ఒక్కోసారి రాహు వల్ల, గురుగ్రహము అనుకూలించకపోయినా కూడా ఈ పెళ్లి సంబంధాలు అనేవి చాలా ఆలస్యంగా అవుతూ ఉంటాయి. మళ్ళీ వాటిని ఎలా శాంతిపరచుకోవాలి అంటారు? ఇప్పుడు మనము గురు అనుగ్రహం ఎలా పొందాలో చెప్పుకున్నాం. ప్రతి గురువారం చేసుకోవాలి, పసుపు రంగు దుస్తులు వేసుకోవాలి, పసుపు రంగు నైవేద్యం పెట్టాలి. అయితే గురువు అనుగ్రహంతో పాటు వీళ్ళకి కుజగ్రహం వల్ల గనక ఇబ్బందులు వస్తూ ఉంటే వాళ్ళకి పెళ్ళిళ్ళ కోసము
ప్రతి మంగళవారము హనుమాన్ దేవాలయాలకు వెళ్ళటము, హనుమాన్ చాలీసా కూడా పఠించడం చేయాలి. తప్పకుండా ఆ కుజగ్రహం అనేది అనుకూలిస్తుంది. అలాగే సుబ్రహ్మణ్యం స్వామిని పూజించాలి. సుబ్రహ్మణ్యం స్వామికి ఎర్ర పుష్పాలంటే ఇష్టం. ఎర్రని పుష్పాలు సమర్పించటము, సుబ్రహ్మణ్యం స్వామి దేవాలయాలకు వెళ్ళటం చేయాలన్నమాట. ఓకే. అలా చేయటం వల్ల కొంతవరకు, అంటే చాలామందికి జాతకాలు తెలియవు. మరి జాతకాలు తెలియని వాళ్ళు ఎలాగా అని అంటే, ఈ విధంగా నేను చెప్పిన రెమెడీస్ని ఫాలో అవ్వాలి. హనుమాన్ దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి అక్కడ కూర్చొని హనుమాన్ చాలీసా పఠించి, అలాగే అక్కడ విప్ప నూనెతో దీపాలు వెలిగించి హనుమాన్కి ఏదో ఒక నైవేద్యం తీసుకెళ్ళి ఇవ్వటం, ఇలా చేయటం. లేదా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలకు వెళ్ళటము చేయాలి. ఒకవేళ శుక్రగ్రహం అనుకూలించకపోతే దుర్గాదేవి గుడికి వెళ్ళి అక్కడ తెల్లని పుష్పాలు సమర్పించటము, నిమ్మకాయల దండ సమర్పించటము అలా చేసి అమ్మవారి గుళ్ళో కూర్చొని కాసేపు అమ్మవారిని అడిగి ఎప్పుడు అవుతుందో అని, ఎప్పుడైనా మనం స్వామిని అడగాలి. స్వామిని అడిగితేనే మనకి అనుగ్రహం కలుగుతుంది. ఓకే. మనకుండే సమస్య కష్టం స్వామితో మాట్లాడుకోవాలి. ఆ విధంగా స్వామి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవటం వల్ల మనకి ఈ పెళ్ళిళ్ళలో అడ్డంకులు అనేవి తొలగుతాయి అన్నమాట. ఫస్ట్ మ్యారేజ్ అవ్వట్లేదు అని ఇబ్బంది పడే కన్నా ఫస్ట్ ఏ గ్రహాలు అనుకూలంగా లేవు జాతకంలో తెలుసుకోవాలి. ఏ గ్రహాలు అనుకూలించట్లేదు, ఏ గ్రహం వల్ల ఈ పెళ్లి అనేది జరగట్లేదు, కుజగ్రహం వల్ల, శుక్రగ్రహం వల్ల, గురుగ్రహం వల్ల అసలు ఎప్పుడు జరుగుతుంది మ్యారేజ్, లేదా చాలా మందికి పెళ్ళిళ్ళు చూపులు అవుతాయి, కుదరవు, ఆ మ్యాచ్ అనేది ఫిక్స్ అవ్వదు, బ్లాకేజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. దానివల్ల కూడా అంటే ఎందుకు ఇలాగా మాకు పెళ్లి సంబంధాలు కుదరట్లేదు అని కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళు విఘ్నేశ్వర ఆరాధన చేయాలి. వాళ్ళ యొక్క జాతక బలము, వాళ్ళ యొక్క బర్త్ చార్ట్ ప్రకారం కూడా ఈ పెళ్ళిళ్ళు ఎందుకు జరగట్లేదు తెలుసుకోవచ్చు. అసలు ఇవన్నీ తెలియదు అన్న వాళ్ళు మాత్రం గురువుని నేను చెప్పిన విధంగా ఆరాధించాలి. తప్పకుండా అమ్మ. అమ్మాయిలకు కానివ్వండి, అబ్బాయిలకు కానివ్వండి, వివాహ యోగం తొందరగా కలగడానికి ఎంతో చక్కటి పరిహారం తెలియజేసినందుకు ధన్యవాదాలు. జై గురుదత్త.